ఆయన ఒక ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. సామెతలు 10:12. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. నేను గడ్డి కన్నా హీనంగా ఉన్నా, గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. అయ్యా, నువ్వు నాకు సహాయం చేయి. నీ యొక్క వాక్యం మేమందరము ధ్యానం చేయుచుండగా నాకైతే ఏం రాదు ప్రభు, చేతగాని వాడను ప్రభు. నీ ప్రేమలో, నీ కృపలో నువ్వు నాకు సహాయకుడుగా ఉండి నీ యొక్క వాక్యము, నీ యొక్క ఆలోచనలు మాత్రమే మేమందరము పంచుకున్నట్లు కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, సామెతలు 10:12 ఫస్ట్ లైన్ చూడండి. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇక్కడ రెండే లక్షణాలు రాస్తున్నాయి. ఒకటి పగ, రెండోదేమో ప్రేమ. బైబిల్ ఇలా దేవుడు నరుడికి ఇవ్వటానికైనా, బైబిల్లో ఉన్న అనేకమైన ప్రవచనాలు నెరవేర్పు జరగటానికైనా, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి జన్మించిన, అలాగే మరణించిన, అలాగే పునరుద్ధానుడై తిరిగి లేచిన దానికి కారణము ఒకే ఒకటి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ప్రేమ వ్యక్తపరచటానికి, క్రియ రూపంలో చూపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక నరుడుగా భూమి మీద జన్మించి పాపమును ప్రాయశ్చిత్తముగా ఆయన మృతి పొంది పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఉన్నాడు. ఇది ప్రేమ గురించి చెప్పాలంటే అన్నిటికన్నా గొప్ప ఉపమానము, లేకపోతే గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఇక్కడ రెండు లక్షణాలు. ఒకటేమో పగ, ఇంకోటేమో ప్రేమ. రెండు క్వైట్ ఆపోజిట్. మంచికి వ్యతిరేకం ఏంటి? చెడు. అలాగే చీకటికి వ్యతిరేకము వెలుగు. అలాగే ప్రేమకు వ్యతిరేకత ఏంటి? ఇంగ్లీష్లో చూసినట్లయితే లవ్కి ఆపోజిట్ ఫామ్ ఏంటంటే హేట్, పగ. మరి ఏంటి అంత పగ పెట్టుకుంటూ అంత పాపమా? అసలు పగ ఎందుకు వస్తుంది? ఈ యొక్క బైబిల్లో పగ మనసులో పెట్టుకొని ప్రవర్తించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మీకు వెంటనే టక్కును గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ప్రేమ అంటే వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు మీకు గుర్తు రావాలి. ఎందుకంటే ప్రేమను ఎంతగా చూపించారంటే ఆయన చూపించిన ప్రేమను మనం కూడా ఇలా స్వతంత్రించుకొని తోటి సహోదరుల పట్ల కూడా అలాంటి ప్రేమ చూపించమని కూడా దేవుడు మనకు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఓకే, అలాగే ప్రేమకి వ్యతిరేకమైన పదం ఏంటి అంటే పగ. పగ అని చెప్పంగానే మీకు ఏం గుర్తు రావాలి? బైబిల్లో సౌలు మహారాజు, దావీదు వాళ్ళ మధ్య, సౌలుకి దావీదు గారి మీద ఉన్న పగ. ఇంకా యూదాకి ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న పగ కాదండి, అది కాదు. ఇంకా పగ గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మన అందరికీ ఆది తండ్రిగా ఉన్న ఆదాము యొక్క పిల్లలు ఇద్దరు, కయ్యూను, ఇంకోరారు. ఆ కయ్యూను అను వారి యొక్క బ్రదర్కి మధ్య జరిగిన ఆ యొక్క దాంట్లో దేని నిమిత్తము ఈ యొక్క హత్య జరిగింది? జస్ట్ పగ మాత్రమే. నేను కానుక తీసుకొచ్చాను, ఆ కానుక దేవుడికి ఇష్టడుగా లేదు. అదే నా తమ్ముడు, నా తోడపుట్టినాడు, ఇంకో కానుక తీసుకొచ్చాడు, నా తోడపుట్టినాడు తెచ్చిన కానుక మాత్రం దేవుడికి ఇష్టంగా ఉంది అని చెప్పి ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద పగ పెట్టుకున్నాడు. ఆ పగ ఎంత దూరం తీసుకెళ్ళింది? ప్రాణాన్ని సైతము తీసివేసేటట్టు. తనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని సైతము రక్తము చిందేంత వరకు కూడా చంపేసే నీచమైన స్థితికి తీసుకెళ్ళింది పగ. ఓకే, అట్లాగే ఇంకో ఉదాహరణ చూసినట్లయితే యోసేపు.
యాకోబు యొక్క కొడుకులుగా ఉన్న ఆ యొక్క 12 మందిలో యాకోబు గారికి ఎంతగానో ఇష్టడుగా, ప్రియుడుగా, వృద్ధాప్యమందు జన్మించిన నా యొక్క కొడుకు అని చెప్పి ఎంతగానో ప్రేమించాడు. 12 మంది కొడుకులు ఉంటే 11 మందిని ఒక రకంగా చూశాడు. కానీ 11వ వాడిగా ఉన్న ఈ యొక్క యోసేపుని మాత్రము చాలా ప్రేమగా, ఆప్యాయతగా, చక్కటి బహుమానములు ఇవ్వటం కానీ, వస్త్రములు కుట్టించటం కానీ, ప్రతి విధంలో మిగతా వాళ్ళందరితో పోలిస్తే స్పెషల్గా చూసుకున్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఈ యొక్క వాక్యంలో కూడా ఈ ఆదికాండంలో 37 అలాంటి అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే యాకోబు తన గర్భవాసాన్ని జన్మించిన 12 మంది పిల్లల్ని ఎలా పెంచాడు అనేది ఒక ఉపమానంగా మనం చూసినట్లయితే నేటి తరానికి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఉపమానం అక్కడే ఉంటుంది. ఒక తండ్రికి 12 మంది జన్మించినప్పుడు 12 మంది పట్ల పక్షపాతం లేకుండా ప్రేమ కలిగి ఆప్యాయత ప్రతిదీ కూడా అందరి పిల్లలకి పంచుతూ ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్దోడు వచ్చి అంటాడు, అమ్మ నీ పెద్దోడిని అయినా సరే నీకు పెద్దోడి కన్నా కూడా చిన్నోడు అంటే ఎక్కువ ఇష్టం అమ్మ, వాడు నువ్వు స్పెషల్గా చూస్తావు అని సాధారణంగా ఏ ఇంట్లో అయినా సరే అన్నదమ్ముల మధ్య ఇలాంటి సంఘర్షణ మాటలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరి దగ్గర ఇలా జరుగుతున్నప్పుడు 12 మంది దగ్గర ఎలా జరుగుతుంది ఆలోచన చేయండి. యాకోబు మగసిరి కలిగి ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనా యోధుడు. అలాంటి ఆయనకి దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన పిల్లలు ఎంతమంది? మొత్తం 13 మంది. 13 మందిలో ఉన్నవాళ్ళు 12 మంది మగపిల్లలు, ఒక స్త్రీ. ఈ 12 మందిలో ఆయన ఎంతగానో ప్రేమించిన ఆ యొక్క ఇద్దరు పిల్లలు, ఒకరేమో యోసేపు, రెండో వాడేమో బెన్యామీను. వాళ్ళిద్దరిని ఎందుకు ప్రేమించాడంటే ఆయన ఎంతగానో ఇష్టపడి ప్రేమించి చాలా ఎన్నో ఏళ్ల తరబడి ఒక చాకరీలాగా చేసి తను ప్రేమించిన ఆ యొక్క రాహేలును, రాహేలేనా పుట్టిన పిల్లలు. ఓకేనా? చూడండి, 11 మంది పట్ల యాకోబు ఎలా ఉన్నాడు, యోసేపు పట్ల ఎలా ఉన్నాడు. ఆదికాండం 37 37వ అధ్యాయంలో యాకోబు గారి యొక్క వంశావళి, అలాగే యాకోబు గారికి పుట్టిన పిల్లల గురించి మొత్తం రాసి ఉంటుంది. తల్లి చచ్చిపోయిన తర్వాత యోసేపు కానీ, యోసేపు యొక్క తమ్ముడుగా ఉన్న బెన్యామీన్ కానీ ఎక్కడ ఉంటారంటే తన తండ్రికి మరో భార్య అయిన బిల్హా దగ్గర ఉంటారు, పెరుగుతూ ఉంటారు. ఓకే, ఈ ఒకనొక సందర్భంలో వారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా ఈ యొక్క పశువుల్ని లేకపోతే గొర్రెల్ని మేపడానికి పలానా ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాకోబు దగ్గర ఇలా యోసేపు ఉంటాడు, పలానా ప్రాంతంలో మీ యొక్క అన్నదమ్ములు ఇలా పశువులు మేపడానికి వెళ్ళారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వారు ఎలా ఉన్నారో చూడు, యోగ క్షేమం సమాచారం కూడా కనుక్కొని ఏదన్నా గుర్తుగా వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి ఇలా తీసుకురా అని చెప్పి పంపిస్తారు. ఇదన్నీ కూడా జరగటానికన్నా ముందు 37వ అధ్యాయంలో మెయిన్గా చూసినట్లయితే పగ గురించి హైలైట్గా రాసి ఉంటుంది. ఆ పగ ఎలా వచ్చిందంటే అందరి పిల్లలు ఒక ఎత్తు, యోసేపు గారు మాత్రమే ఒక ఎత్తు. తండ్రి ఒక విచిత్రమైన నిలువుటంగి ఒకటి కుట్టించి ప్రతి ఒక్క బిడ్డకి ఆ యొక్క నిలువుటంగిని ఇవ్వకుండా కేవలము యోసేపు గారికి మాత్రమే ఇస్తారు. అది ధరించినప్పుడల్లా మిగతా 11 మంది పిల్లల్లో వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? మా నాన్న కొత్త బట్టలు కుట్టించారు, విలువైనవి, వెలకట్టలేనివి, అవి అందరికీ ఇవ్వకుండా కేవలం ఒక్కడికే ఇచ్చారు అని ఈర్ష వస్తుందా రాదా? అసూయ వచ్చిద్దా రాదా? కోపం వచ్చిద్దా రాదా? ఉన్నది 12 మంది మనం ఉన్నా కూడా మన నాన్నకి తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఆ తమ్ముడి మీద ఎవరైతే ఆ గిఫ్ట్స్ పొందుకున్నారో వాడి మీద ఎక్కువ కోపం ఉంది, ఎక్కువ ఈర్ష ఉంది, ఎక్కువ పగ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క యోసేపు ఏం చేస్తూ ఉంటాడంటే అన్నదమ్ముల మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు ఏదన్నా సరే ఏదన్నా అపవిత్రత చేసినా, ఏదన్నా తప్పుడు పని చేసినా సరే ఎమ్మటే వెళ్ళిపోయి తండ్రి దగ్గరకు వచ్చి నాన్న పెద్దోడు ఆ పాపం చేశాడు, నాన్న చిన్నోడు ఈ పాపం చేశాడు, రెండో అన్నయ్య ఆ తప్పు చేశాడు అని చెప్పి తండ్రి దగ్గరకు వచ్చి చెప్తాడు. కల్పించి లేనిపోని ఏది వచ్చి చెప్పకుండా ఏదైతే తప్పు జరిగిందో ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పాడు.
వాక్యం ప్రకారం చూస్తే యథార్థంగా మాట్లాడటం మంచిదే, కానీ ఇక్కడ ప్రేమేమో దోషములు కప్పుతే అని వాక్యం ఉంది. అన్నదమ్ములు ప్రేమించాడు యోసేపు, కానీ ఆ సందర్భంలో వాళ్ళందరూ యవ్వనస్తులు. యోసేపు యొక్క వయసు అప్పుడు రఫ్గా 17 సంవత్సరాలు ఉంటుంది. అతనికన్నా పెద్దవాళ్ళు ఏదన్నా తప్పు చేసినప్పుడు చూసి చూడనట్టు ఉండొచ్చు, తల్లిదండ్రులకి చెప్పొచ్చు. కానీ అతని యొక్క యథార్థత ఎలాంటి క్రియకి తీసుకొచ్చిందంటే చూడండి, 37వ అధ్యాయము 2వ వచనం మధ్యలో రాసి ఉంటుంది. యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకి తీసుకొస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఏం జరిగింది? దానివల్ల ఏం జరిగింది? మీరే ఉన్నారు, మీ యొక్క అక్క లేకపోతే అన్నో లేకపోతే చెల్లో మీరు చేసిన చెడుతనమైన ప్రవర్తన, మీరు స్కూల్లో ఏదైనా చేసి ఉండొచ్చు, ఆడుకునే ప్రదేశంలో ఏదైనా చేసి ఉండొచ్చు, వాటిని తీసుకొచ్చి మీ యొక్క పేరెంట్స్ దగ్గర చెప్తూ ఉన్నారు. అప్పుడు నీకేం వస్తుంది? చెప్పినోడి మీద కోపం వస్తుందా? అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది. అప్పుడు ఈ యొక్క అన్నలందరూ కూడా యోసేపు అంటే ఒక కోపం, ఒక పగ వచ్చింది. పగ కూడా ఎలా వచ్చిందో చూడండి 3వ వచనంలో. చాలండి, ఒక నిమిషం ఆగండి. అక్కడ పగబట్టి అని రాసుంది. ఏం జరిగితే సహోదరులు యోసేపు మీద పగబెట్టారు? తండ్రి యొక్క పెంపకంలో ఉన్న వ్యత్యాసం ఆ పగకి కారణం. ఓకే, తల్లిదండ్రులు ఎలా పెంచాలి? పిల్లల్ని సమానత్వంతో పెంచాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి? పక్షపాతము లేనట్లుగా ఉండాలి. ఒక గర్భవాసాన జన్మించిన పిల్లలుగా, ఒక రక్తము పంచుకొని పుట్టిన తోడపుట్టిన వాళ్ళుగా, రక్తం అయితే పంచుకోగలిగారు, జన్మించి ఉన్నారు, కానీ బట్టలు ధరించే దాంట్లో పక్షపాతం ఎందుకు? బహుమానములు ఇవ్వటంలో పక్షపాతం ఎందుకు? ఒకటి చేస్తేనేమో తప్పు, రెండోవాడు చేస్తే అది తప్పు కాదు. ఒకటి చేస్తేనేమో న్యాయం, అదే పని రెండోవాడు చేస్తేనేమో అన్యాయం. ఇలాంటి పక్షపాతము, ఇలాంటి వ్యత్యాసము చూపించినట్లయితే పిల్లల మధ్య ఏది వస్తుందండి? తండ్రి చూపించే పక్షపాతం బట్టి తండ్రి ఒక బిడ్డ మీద కోపము, ఇంకో బిడ్డ మీద అత్యధికమైన ప్రేమ, వృద్ధాప్యమునందు మరి ముఖ్యంగా అతను ప్రేమించిన యాకోబు ప్రేమించిన ఆ యొక్క భార్యకి చివరి దశలో, భార్యకి ఫస్ట్ నుంచి పిల్లలు పుట్టలేదు, చాలా కాలం పట్టు అసలు గొడ్రాలుగానే బతికింది. ఒకానొక సందర్భంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసిన సందర్భాన్ని బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు అని కూడా వాక్యం రాసి ఉంటుంది. సో వృద్ధాప్యం ముందు జన్మించిన పిల్లోడు లేకపోతే కొడుకు, ఓకే, ఇలాంటి రకరకాల కారణాలతో తండ్రి ప్రేమించాడు యోసేపుని. ఓకే, తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక రకమైన అర్థం ఉంది. కానీ యవ్వన కాలంలో ఉన్న పిల్లలందరూ ఎలా ఆలోచిస్తారండి? నేనంటే ఇష్టం లేదు మా నాన్నకి, వాడంటే ఎక్కువ ఇష్టం. నువ్వు చూపించే ప్రేమ ఎదుటివాడి యొక్క ఆలోచనలో పక్షపాతం క్రియేట్ చేస్తుంది. నువ్వు ప్రకటించే ఆ యొక్క ప్రేమ, దాని ప్రకారమైన కార్యములు ఎదుటివాడికి మధ్యలో అది పగ క్రియేట్ చేసింది. తోడపుట్టినల మధ్య కోపాన్ని సృష్టించింది. నీ ప్రేమ ఎలా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. నీ ప్రేమ ఎలా ఉండాలి? నీ పిల్లల పట్ల కానీ, ఇది సంఘం ప్రకారం మీరు ఆలోచించండి. ఒక తండ్రి తన గర్భవాసాన్ని జన్మించిన 12 మంది పిల్లల పట్ల ఒక్కటే రీతిగా ఉండాలి. అలాగే ఒక సంఘంలో ఒక సంఘ కాపరి తన సంఘానికి వచ్చే 12 మంది పిల్లలైనా, 120 మంది పిల్లలైనా, ఎన్ని లక్షల మంది పిల్లలైనా సరే ఎలా ఉండాలి? ప్రేమ సమానంగా పంచాలి. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను సమాంతరంగా పంచలేదా? పాపి పట్లైనా సరే ఒకే ప్రేమను చూపించాడు. నీతిగా ప్రవర్తించేవాడి పట్లైనా సరే ఒకే ప్రేమను చూపించాడు. మరి ముఖ్యంగా ఆయన భాషలో చెప్పాలంటే పాపినే ఇంకా ఎక్కువ ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన చూపించిన అత్యధికమైన ప్రేమ బట్టి ఆ యొక్క అత్యధికమైన పాపం చేసినవాడు దేవుళ్ళలోనికి మార్చబడి తేబడి ఉన్నాడు. మరి దేవుడు ఆ యొక్క ప్రేమను పక్షపాతం లేకుండా ఒకే విధముగా ఏకరీతికి ఎలా అయితే చూపిస్తున్నాడో, అలాగే ఒక తండ్రి కూడా తన గర్భవాసాన్ని పుట్టిన పిల్లల పట్ల, అది లోకానుసారమైన తండ్రి అయినా సరే, ఆత్మీయానుసారమైన తండ్రి అయినా సరే, తన ఇంటిలో ఉన్న పిల్లలు లేదా
తన సంఘములో దేవుడిచ్చిన ఆ యొక్క గొర్రెలుగా ఉన్న ఆ యొక్క మంద పట్ల ఒక్కటే ప్రేమ చూపించాలి. ఒక బహుమానం తెచ్చి ఒకడికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవటం ఎంత పాపం. ఒక వడ్డన అంటే ఒక మంచి వంట, రుచికరమైన వంట చేసి ఒకడికి మాత్రమే శ్రేష్టమైన వంటకాలన్నీ వడ్డించి రెండో వాడికి గంజి నీళ్ళు పోసి లేకపోతే పచ్చడి మెతుకులు పెడితే అది ఎలాంటి న్యాయం? ఒకడికి మాత్రం బహుమానములు ఇచ్చి వస్తువులు ఇచ్చి గణపరిచి మెచ్చుకొని పొగిడి అలా ప్రవర్తించి మిగతా వాళ్ళందరినీ కూడా హీనముగా ప్రవర్తిస్తే అది ఎంతవరకు న్యాయం? నీలో దేవుడి ప్రేమ ఉన్నట్టేనా? దేవుడి యొక్క ప్రేమను నువ్వు వ్యక్తపరిచినట్టేనా? పక్షపాతంతో నువ్వు బ్రతుకుతున్నట్లు. నీకు నచ్చిన వాళ్ళ పట్ల ఏమో నీకు నచ్చిన విధంగా ప్రేమగా ఉంటావు, మిగతా వాళ్ళందరి పట్లనేమో హేళనగా వ్యతిరేకత కలిగి చూపిస్తూ ఉంటావు. ఇది నీ ప్రవర్తనే ఇంత అభ్యంతరకరంగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ ప్రవర్తనను అబ్జర్వ్ చేసే మిగతా విశ్వాసులు కూడా ఎలా ఉంటారండి? వాళ్ళ హృదయంలో కోపము రగులుకుంటూ ఉంటుంది. ఆ కోపము పగగా మారుతుంది. ఆ పగ స్టార్టింగ్లో పగ, ఆ పగ మరింత పగ, ఆ పగ మరింత పగ, ఇంకా పగ ఇది కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళి ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుంది? ఎలా అయితే తోడబుట్టినాళ్ళు యోసేపుని చంపాలి అని ఒక హృదయంలో దురాలోచన కలిగి ఉంటారో అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా చంపే వరకు వెళ్ళకపోవచ్చులే కానీ గొడవలు, కుటుంబాలు చీలిపోవటం, అసమాధానం, నెమ్మది లేకపోవటం. అందుకే ప్రపంచంలో ఇన్ని రకాలుగా ఒక సంఘంలో నుంచి అనేక మంది వేరు కలిగి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? సో ఎలా ఉండాలి నీ ప్రవర్తన? నీ ప్రవర్తన ఎప్పుడు ఏకరీతిగా ప్రేమ ఏకరీతిగా చూపించాలి. యాకోబు ఇక్కడ తప్పు చేశాడు. ఓకే, సో ఇప్పుడు సహోదరులకు అందరికి ఎలా ఉంది యోసేపు అంటే 4వ అధ్యాయము 4వ వచనము చివరిలో రాసి ఉంటుంది. ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి ఇప్పుడు సహోదరులుగా ఉన్న ఈ యొక్క యోసేపు ఎక్కడ ఉంటున్నాడు? బిల్హాను తన యొక్క చిన్నమ్మ అవ్వచ్చు, లేకపోతే అలా తల్లి వరుస స్త్రీ అక్కడ ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇలా అడవుల్లో పడి గొర్రెలను మందలను మెప్పుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉన్నా సరే ఎప్పుడు కూడా యోసేపు యొక్క యోగక్షేమాచారం ఎప్పుడు ఎవరు కనుక్కోవాలి. ఈర్ష, కోపం, అసూయ, ద్వేషం. ఓకే, సమయం గడుస్తూ ఉంది. ఈలోపు యవనస్తుడుగా ఉన్న యోసేపుకి దేవుడు ఇచ్చిన గొప్ప తలాంతు కలలు కనటం. 17 సంవత్సరాల వయసులో యోసేపు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే చూడండి 5వ వచనం, యోసేపు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అది కూడా అండర్లైన్ చేసుకోండి. 4వ వచనంలోనేమో పగబట్టిరి, 5వ వచనంలో మరీ పగబట్టిరి. అంటే పగ ఇంకొంచెం రెట్టింపోయినట్టేగా. ఎందుకు రెట్టింపోయింది? 11 మందిలో ఎవడికి కలర్ రాలా. 11 మందిలో ఎవడికి దేవుడి యొక్క తలాంతు దొరకల. యోసేపుకు మాత్రమే తలాంతు వచ్చింది. దేవుడి యొక్క కృపది. ఆ దేవుడు అనుగ్రహించిన దేవుడి యొక్క ఏర్పాటు చొప్పున యోసేపుకి దేవుడిచ్చిన ఆ యొక్క తలంతు ప్రకారం ఒక కళ వచ్చింది. ఆ కళ అన్నయ్య నాకు ఇలా కళ వచ్చింది, ఒకసారి వినండిరా అంటే వినకపోగా మాకు రాలేదు, నీ కళ వచ్చిందా అని మీకన్నా వయసులో పెద్దవాళ్ళం, మాకే రాలేదు, నిన్నగాక మొన్న వచ్చినవాడివి, నిన్నగాక మొన్న నువ్వు బాప్తిసం తీసుకున్నాడివి, నిన్నగాక మొన్న ప్రార్థన చేయడం నేర్చుకున్నాడివి, ఏంద్రా నీకు వచ్చేది? నా ఎక్స్పీరియన్స్తో పోలిస్తే నువ్వు చెప్పిన కళ నేనేనాలా? నీ క్యాడర్కి నువ్వు నాకు చెప్తూ నేను నీకు వింటమా అన్నట్టు ఇంకా వాడి మీద అంటే యోసేపు గారి మీద ఉన్న పగ మరి ఎక్కువైంది. అయినా సరే అన్నయ్యలు కాబట్టి ఇంకా బతిమలాడుతూ చెప్తా వినవా అని ఎట్లా కొట్ట అడిగాడు. సరే ఆ గోల్ తట్టుకోలేక వాళ్ళు చెప్పమన్నారు. చెప్పాడు కళ, చెప్పారు చూడండి. ఆ కళకి అర్థం ఏంటో కూడా యోసేపుకు తెలియదండి. యవనస్తుడు, ఆ కళకి భావం కూడా తెలియదు. దేవుడి యొక్క కృపలో వచ్చిన ఆ యొక్క కళను తిరిగి తన యొక్క అన్నలకు చెప్తారు. ఎలా చెప్తారు చూడండి. మా మీద నీవు అధికారి మగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. చాలండి.
4వ వచనంలోనేమో పగబట్టిరి, 5వ వచనంలోనేమో మరి పగబట్టిరి, 8వ వచనంలో చివరిలోనేమో మరింత పగబట్టిరి. చూడండి, పగ యొక్క క్రమము ఎంత చక్కగా వృద్ధి కలుగుతుంది. పక్షపాతము, కోపము, ద్వేషము అది హృదయంలో ఉంటే ఆ హృదయంలో ఉన్న ఆ యొక్క కోపము, పగ ఎంత దూరం తీసుకెళ్తుంది? పగ పెరిగి మరింత పగ, అది ఇంకా పెరిగి మరింత పగ, చంపేయాలి అన్న పగ వచ్చింది. మాకు రాలా దేవుడి యొక్క వర్తమానంలో. నిన్న కాక మొన్న వచ్చాడు, వయసులో చిన్నాడు, ఆత్మీయతలో ఇంకా చిన్నాడు, ఏంది ఆడికొచ్చేది, ఆడు చెప్తే మేమనేది ఏంటి? ఇలాంటి ఆలోచనల ప్రకారం ఆ యొక్క అన్నదమ్ములు అందరూ ఉన్నారు. యోసేపు యొక్క బలవంతం తట్టుకోలేక సరే కళ చెప్పరా అన్నప్పుడు చెప్తారు, ఒక చేను ఉంది, ఒక చేనులో ఒక పనలో వేస్తున్నాము, కానీ నా పన దగ్గర మన సహోదరులుగా ఉన్న మిగతా అందరి పనులు వచ్చి అలా కలుసుకొని ఉండటము, ప్లస్ నా పన ముందు మిగతా పనులందరూ కూడా సాష్టాంగపడి ఉన్నారు అని చెప్తారు. వెంటనే అన్నలకి ఏమొస్తుంది? ఇంకా మరింత పగ, మరింత కోపము, మరింత ద్వేషం వచ్చేసి, పెద్దోళ్ళుగా ఉన్న మేము, వయసులో నీకన్నా ఎంతగానో పెద్దగా ఉన్న మేము నీ దగ్గర సాష్టాంగపడి బతుకుతావా ఏంది? నువ్వు మమ్మల్ని ఏలతావా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు యోసేపు. అతను ఏ హృదయంతో చెప్పాడో మీరు ఆలోచన చేయండి. తనకు వచ్చిన వర్తమానము, తనకు వచ్చిన కళని సంతోషంగా పంచుకోవాలని మాత్రమే చెప్పాడు. అంతే తప్ప రేపనే రోజు భవిష్యత్తులో అన్నలుగా ఉన్న మీరు నా దగ్గర సాష్టాంగ పడతారా అన్న దురుద్దేశము కానీ, అన్నయ్యలని తక్కువ చేసి, హేళన చేసి, అవమానపరిచి, కించపరచాలి అన్న భావంతో మాత్రము యోసేపు ఇక్కడ కళ చెప్పాల. మళ్ళీ చెప్తున్నా చూడండి, యోసేపు హృదయంలో ఎటువంటి నీచమైన స్వభావం కలిగి ఆ కళ తన యొక్క అన్నలకి చెప్పలేదు. వచ్చిన కళని తోడబుట్టిన వాళ్ళకి ఒక సంతోషముగా పంచుకున్నాడు తప్ప, రేపనే రోజు నువ్వు నాకు సాష్టాంగ పడతావరా పెద్దోడా అన్ని నీచంగా, అవమానకరంగా, హేళనగా మాత్రం చెప్పలా. ఓకే, మంచి జరిగింది, మేలు జరిగింది, అది తోడబుట్టిన వాళ్ళకి పంచుకున్నారు. ఇలాంటి మంచి సందర్భంగానే అతను ఆలోచించుకొని చెప్పాడు. కానీ పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు? కళని ఎలా తీసుకున్నారు? నువ్వు మమ్మల్ని ఏళ్తావా? 17 సంవత్సరాలు నువ్వు, 30 సంవత్సరాలు లేకపోతే నీకన్నా వయసులో పెద్దవాళ్ళుగా ఉన్న మమ్మల్ని నువ్వు ఏళ్తావా? మాకు రాలేదు కళ, నీకు వచ్చిందా? నీవు నాకు వర్తమానం చెప్పే అంత ఆత్మీయ ఎదుగుదల నీకుందా అని యోసేపు మీద హేళనగా, కోపంగా, అంతకు మించి మరింత పగ పట్టిరి. తర్వాత 9వ వచనం, అతని తండ్రి అతడితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు, నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. రెండోసారి మళ్ళీ కళ వచ్చింది. ఆ రెండోసారి వచ్చిన కళ ఏంటి? సూర్యుడు, చంద్రుడు, అలాగే 11 నక్షత్రాలు వచ్చేసి యోసేపు గారి దగ్గరికి వచ్చి సాష్టాంగపడినట్లు కళ వచ్చింది. ఆ కళ రెండోసారి వచ్చిన ఆ యొక్క కళ తీసుకొచ్చి సహోదరులకి చెప్పాడు. చెప్పంగానే సహోదరులు తీసుకొచ్చేసి మళ్ళీ తండ్రి అంటే ఇజ్రాయేలుగా ఉన్న యాకోబు దగ్గరికి వచ్చి చెప్తారు. యాకోబు ఆ కళ విని ఎమ్మటే ఆత్మీయపరుడు, దేవుడి యొక్క ఆత్మ కలిగి ఉన్నవాడు కాబట్టి కళ్ళలో భావం వెంటనే చెప్పేశాడు. సూర్యుడు, చంద్రుడు అంటే తల్లి, తండ్రి. నక్షత్రాలు 11 మంది నక్షత్రాలు అంటే యోసేపుకున్న 11 మంది అన్న, తమ్ములు. ఓకే, వీళ్ళందరూ వచ్చి నీకు సాష్టాంగ పడతారా? తల్లిదండ్రులుగా ఉన్న మేము వచ్చి నీకు సాష్టాంగ పడతామా? నీకు వచ్చిన కళ ఏంటి? నీవు 10వ వచనం రాసి ఉంటుంది, నీవు కనిన ఈ కళ ఏమిటి అని ప్రశ్న. ఏం కలగన్నావురా నువ్వు? నేను మీ అమ్మ వచ్చి నీకు సాష్టాంగ పడతామా? నీకన్నా పెద్దవాళ్ళుగా ఉన్న అన్నలు 11 మంది ఇవి వచ్చేసి నీకు సాష్టాంగ పడతారా అని యోసేపుని ఏం చేశాడండి? గద్దించాడు. ఎవరు? యాకోబు గారు. పై మాట ఏమో గద్దించారు, కానీ మనసులో ఆ కళను మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాడు యాకోబు. కానీ సహోదరులు మాత్రం ఎలా ఉన్నారు? అసూయ పడ్డారు. ఓకే,
చూడండి, చాలా సర్వసాధారణంగా జరిగిద్ది. ఇది లోకంలో జరుగుతూనే ఉంటుంది. ఏదైనా సరే దేవుడు మనకు ఒక అనుభవ పాఠం నేర్పాలంటే ముందు మన ఇంట్లో మన మధ్య నివసించే మన రక్త సంబంధికుల దగ్గర నుంచి దేవుడు మనకు అనుభవ పాఠాలు నేర్పుతాడు. ఇక్కడ యోసేపు గారికి అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తల్లి తన తండ్రి దగ్గర నుంచే వస్తుంది. తర్వాత తన యొక్క తోడబుట్టినాల దగ్గర నుంచే వస్తుంది. ఒక కళ వచ్చినప్పుడు అది చెప్తే ఎలాంటి పరిస్థితి, ఓకే, అది దాచుకుంటే ఎలాంటి పరిస్థితి, ఆ కళ బలవంతంగా ఎదుటోడికి ఘనకరంగా తన గురించి దేవుడు భవిష్యత్తులో ఇచ్చే ప్రణాళిక నిమిత్తం తను చెప్పిన ఆ యొక్క కళ ఎదుటోడికి అసూయ క్రియేట్ చేసింది. నీ మీద అసూయ పడటానికి ఎవడో పరాయవడొచ్చి అసూయ పడడం అవసరంలా, నీతో పాటు జన్మించిన నీ యొక్క అన్న, అక్క, చెల్లి, తమ్ముడు చాలు అసూయ పడటానికి. యోసేపు గారి జీవితంలో జరిగింది. నిన్ను కన్న నీ యొక్క తల్లి తండ్రి కూడా నీ మీద అసూయ పడవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. యోసేపు గారి జీవితంలో జరిగింది, నీ జీవితంలో జరగదా? శత్రువులు వచ్చి నీ మీద అసూయ పడతాం కాదండి, నీ ఇంట్లోనే నీ మీద అసూయ వస్తుంది. నీ యొక్క ఆత్మీయ స్థితి చూసి నీ మీద నీ యొక్క తోడబుట్టిన వాళ్ళకి అసూయ వస్తుంది. నాకన్నా చిన్నవాడు, వాడికి వచ్చింది, వాడికి కళ వచ్చింది, వాడికి దర్శనం వచ్చింది, వాడికి ప్రవచనం వచ్చింది, నాకేం రాలా. ఆడిలో ఉందేంటి, నాలో లేదేంటి? నేను ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాగా, నేను ఆడకన్నా ముందు బాప్తిజం తీసుకున్నాను, నేను ఆడకన్నా ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటా, నాకు రాలేదేంటి, వాడికి వచ్చింది ఏంటి? వాడు అలాంటాడు, వాడేమో చాడీలు చెప్తాడు, అయినా సరే ఆడికి కళ వచ్చింది. ఇలాంటి కాకన్ పుల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఈ అన్నిటికీ ఈ అనుభవము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకు అనుభవ పాఠం నేర్పుతున్నాడు? మన సొంత ఇంటిలో మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనతో పాటు జన్మించిన రక్తం పంచుకొని పుట్టిన అన్న, తోడబుట్టినాలు, వీళ్ళందరి ద్వారానే మనకి దేవుడు మంచి అనుభవ పాఠాలు నేర్పుతూ ఉంటాడు. సో ఎప్పుడైనా సరే ఏదైనా వర్తమానం మీకు వచ్చినప్పుడు అది ఒకటికి 2 సార్లు ఫస్ట్ దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఇక్కడ యోసేపు ఏం చేశాడు? కళ వచ్చిన వెంబటే వచ్చింది నా అన్నయ్యే కదా అని చెప్పి సంతోషంతో చెప్పుకున్నాడు. కానీ నువ్వు చెప్పిన కళ నీ యొక్క అన్నలకి నీ మీద మరింత పగొచ్చింది. రెండోసారి మళ్ళీ కళ వచ్చింది తల్లిదండ్రుల గురించి, అలాగే అన్నదమ్ముల గురించి. ఆ కళ నువ్వు మళ్ళీ వెళ్ళి నీ తోడబుట్టిన వాళ్ళకి నీ యొక్క జననానికి కారణంగా నీ తండ్రికి నువ్వు సంతోషంగానే చెప్పావు. నువ్వు యథార్థంగా తేట కలిగిన మనసుతోనే నువ్వు చెప్పావు. కానీ ఎదుటాడికి ఆ కళ, నువ్వు చెప్పిన పద్ధతి, ఆ యొక్క వర్తమానం ఎలా ఉంది, నీ మీద పగ రేపెడుతుంది. సో నువ్వు వృద్ధి కలగాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు గొప్ప స్థితిలో ఉండాలి అని నీ తల్లిదండ్రులు కానీ నీ యొక్క తోడబుట్టిన కానీ అనుకుంటారు. ఎంతవరకు అనుకుంటారు? వాడు ఆశీర్వదించబడాలి, కానీ నన్ను మించి వాడు ఆశీర్వదించబడకూడదు. నా తమ్ముడు ఆశీర్వదించబడాలి, కానీ అన్నగా ఉన్న నాకన్నా ఎక్కువ వాడు ఆశీర్వదించబడకూడదు. నీకు అర్థమైందని నేనేమంటున్నాను? నా తమ్ముడు బాగుండాలి, కానీ వాడికన్నా నేను ఎక్కువ బాగుండాలి. నా తమ్ముడు బాగా కోట్లు సంపాదించాలి, కానీ వాడికన్నా నేను ఎక్కువ కోట్లు సంపాదించాలి. ఈ కారణం ఏంటి? నేను పెద్దోడిని, నేను వయసులో పెద్దోడిని, వాడికన్నా ముందు పుట్టా. రకరకాల కారణాలు ఉంటాయి. ఇది అందరి ఇంట్లో, లోకంలో సర్వసాధారణంగా జరిగేది. సో దేవుడు నీకు ఏదైనా వర్తమానం చెప్పినప్పుడు వచ్చిన వర్తమానాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర విచారం చేసి దేవుడి దగ్గర మాట్లాడుకోవాలి. నువ్వు కళ భావం ఏంటి, అర్థం ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా అది దైవ చిత్తానుసారంగా వచ్చిన కళనా కాదా? నెక్స్ట్ అర్థం ఏంటి? నెక్స్ట్ నేను పలానా వాళ్ళకి చెప్పచ్చా చెప్పకూడదా? నువ్వు సంతోషంగా యథార్థహృదయంగా చెప్పే కళ ఎదుటోడికి ఎటో వచ్చిందంటే పగొచ్చింది నీ మీద. ఓకే, సో చూడండి, వర్తమానం చెప్పకూడదని నేను అంటలా, వర్తమానం ఎమ్మటే చెప్పాలి అని కూడా నేను చెప్పట్లా. ఒక వర్తమానం నీకు వచ్చినప్పుడు 1-2 సార్లు దేవుడి దగ్గర విచారం చేసుకో. ఓకే, ఎవరి దగ్గర చెప్పాలో, ఎవరి దగ్గర చెప్పకూడదో, ఎప్పుడు చెప్పాలో కూడా దేవుడే చెప్తాడు. తొందరపాటు కలిగి దేవుడి యొక్క వర్తమానంలో ఎమ్మటే చెప్పటం కొన్ని సందర్భాల్లో మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ 11వ వచనం చూసారు కదా. ఆ 12వ వచనం నుంచి మీరు చదువుకున్నట్లయితే ఇలా నీ యొక్క అన్నదమ్ములు షెకెంలో ఉన్నారా, నువ్వు అట్లా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ఆహార పదార్థాలు ఇవ్వు, వారి యొక్క యోగక్షేమములు నాకు తెలియజేయి అని చెప్పి యాకోబు అంటాడు. అలాగే యోసేపు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ అటు ఇటు పొలంలో తిరుగుతూ ఉన్నప్పుడు మిగతా గొర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చి చెప్తారు, అరే మీ అన్నయ్య వాళ్ళు పలానా ఊరు వెళ్ళారా, పలానా ప్రాంతానికి వెళ్ళారు, వాళ్ళు షెకెంలో లేరు అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్తారు. యోసేపు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తారు. 14వ వచనం చూడండి. ఒక ప్రాంతంలో, ఒక నిమిషం అండి, ఒకనొక ప్రాంతంలో
ఆ ప్రాంతం పేరు కూడా రాసి ఉంటుందండి. దోతాను అనే ఒక ప్రాంతంలో ఈ 11 మంది అన్న తమ్ములు మందను మేపుతూ కాయస్తూ ఉంటారు. ఇప్పుడు వేరే పక్కన ఉన్న తోటి పొలం మేసేవాడు, వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము యోసేపు ఆ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. దూరం నుంచి చూస్తున్నారు యోసేపుని. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. దూరం నుంచి వారి దగ్గరికి వచ్చుచున్న యోసేపు అంటే తన సొంత తమ్ముడిని చూసి రక్త సంబంధులకు ఉన్న అన్నలకు ఎలాంటి ఒపీనియన్ కలగాలి, ప్రేమ కలగాలి, మంచి హృదయం కలగాలి. కానీ వాళ్ళ అన్నలకి దూరం నుంచి చూడంగానే యోసేపు మీద ఏమొచ్చింది, వాళ్ళ హృదయంలో ఉన్న పగ, అరే అన్నయ్య తమ్ముడు వస్తున్నాడు, వాడిని ఇప్పుడే చంపేద్దాం. 18వ వచనం, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. చూడండి, పగ అనేది ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. పగ అను నీ హృదయంలో ఉంచబడిన ఆ యొక్క విత్తనము పెరిగి పెరిగి మహావృక్షం అయితే నరహత్య చేయటానికి ప్రేరేపణ కలుగు చేస్తుంది. పగ అను ఆ యొక్క చిన్న లక్షణము నరహత్య చేసే నీచమైన దురాలోచనలోనికి దీన్ని తీసుకెళ్తుంది. పరాయవాడు శత్రువు కింద కూడా కాదు, తోడబుట్టినోడిలో సైతము నరహత్య చేసే ఒక దురాలోచనలోనికి తీసుకెళ్తుంది. పగ అను 2 అక్షరాలు కలిగిన నీచమైన ఘోరమైన పాపం. ఓకే, పగ అంత కఠినమైనది, ఘోరమైనది, వ్యతిరేకత కలిగినది. జాగ్రత్త. ఓకే, ఇంకో మాట కూడా వాడారు చూడండి. వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. దేవుడు యొక్క కృపలో నీకంటూ దేవుడు ఒక వర్తమానము ఆర్ఎల్స్ నీకంటూ దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు అని అనుకుందాం. ఆ తలాంతు ఉదాహరణకి కలలు కనే తలాంతు లేదా దర్శనములు చెప్పు తలాంతు. దేవుడి యొక్క సన్నిధిలో చక్కగా గంటల తరబడి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థన చేసే ప్రార్థన ఆత్మ దేవుడికి అనుగ్రహించాడు. ఓకే, వాక్యము చదివే నేర్పరితనం దేవునికి అనుగ్రహించాడు. వాక్యంలోని అర్థం తెలుసుకునే నేర్పరితనం దేవునికి అనుగ్రహించాడు. ప్రవచనము చెప్పే గొప్ప భాగ్యం నీకు అనుగ్రహించాడు. భాషలు చెప్పే అర్థం కలిగిన గొప్ప తలాంతు దేవునికి అనుగ్రహించాడు. లేదా భాషల యొక్క అర్థము, భాషలు మాట్లాడటము, ప్రభుత్వములు చేయటము, ఏలుబడి చేయటము, నాయకత్వ లక్షణములు, స్వస్థత వరము, ఇలా నానా విధమైన కృపావరములు దేవుడి యొక్క కృపలో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నీకు కలిగిన ఆ యొక్క తలాంతును బట్టి, ఓకే, దేవుడిచ్చిన తలాంతును బట్టి, ఉదాహరణకి కళలు, ఆ కళలు కంటం అనే ఒక తలాంతును స్వతంత్రించుకొని దేవుడి యొక్క వర్తమానము, దేవుడి యొక్క ఉద్దేశములు, దేవుడు నీకు ముందుగా తెలియజేసిన ఆ యొక్క మంచి లక్షణములను బట్టి ఈ తోడపుట్టిన సైతం నేను ఎలా అంటున్నారు, కళ్ళగానే వాడు వస్తున్నాడు అని చెప్పి నీ పట్ల హేళనగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అనుభవంలోకి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? చూడండి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి పరాయాలు కదండి, ముందు రక్త సంబంధికులే నీ పట్ల ఎలా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? దేవుడిచ్చిన తలాంతును వృద్ధి చేసుకున్నట్లు ఇంకా దేవుడి యొక్క సన్నిధిలో ఆ యొక్క హేళనను నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడి దగ్గర విచారించాలి, దేవుడికి చెప్పుకోవాలి. తప్ప నన్ను అంటున్నారు, నువ్వు ఇచ్చిన కళను బట్టి నేను అన్నయ్యలకు చెప్తే వాళ్ళని ఎలా హేళన చేస్తున్నారని చెప్పి దుఃఖపడకూడదు, బాధపడకూడదు. దేవుడిచ్చిన తలాంతు ఏ కారణంతో దేవుడు నీకు అనుగ్రహించాడు, ఆ కారణం నువ్వు తెలుసుకొని అది వృద్ధి చేయటానికి మాత్రమే నువ్వు ఈ యొక్క సాయశక్తిలో ప్రయత్నించాలి. తప్ప ఎదుటివాడు, మరి ముఖ్యంగా తోడబుట్టినలైనా సరే, హేళన చేసిన సంఘస్థులు, తోటి విశ్వాసులు, వారు ఈవెన్ సంఘ కాపురి సైతం నేను హేళన చేస్తున్నా సరే నువ్వు మాత్రం కుంగిపోకూడదు, నువ్వు మాత్రం నిరుత్సాహం చెందకూడదు. దేవుడిచ్చింది నరుడు హేళన చేసినా నువ్వు మాత్రము దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు మాత్రమే చెప్పాలి. వాళ్ళు ఎందుకు హేళన చేస్తున్నారో వాళ్ళకి ఆ తలాంతు లేదు కాబట్టి ఇది నువ్వు గ్రహించు. నిన్ను హేళన చేస్తున్నారంటే కారణం ఏంటి? వాళ్ళకి అది లేదు, నీకు అది ఉంది. నీకు ఉంది కాబట్టి అది ఓర్చుకోలేక వాళ్ళు హేళన చేస్తున్నారు. వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళకి లేని దాన్ని బట్టి నీలో అది ఉంది కాబట్టి అసూయ కలిగి హేళన చేస్తున్నారు. అర్థమవుతుందా? అర్థమైందా? ఉండటం గొప్పతనమా, లేకపోవటం వేస్టా? మీరు ఆలోచన చేయండి. సో దేవుడు యొక్క కృపలో దేవుడు నీకు ఎలాంటిది, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఎంత శ్రేష్టమైన తలాంతు దేవుడికి ఇచ్చినా దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలుగు,
ఉండు. అలాగే దేవుడి యొక్క సన్నిధిలో దాన్ని ఇంకా ఆ తలాంతుని 1కి 2 మార్లు రెట్టింపగలిగినట్లు, ఆశీర్వదించగలిగినట్లు, వృద్ధి కలిగినట్లు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకో తప్ప, ఎదుటివాడు అంటే తలాంతు లేనివాడు, తలాంతు యొక్క విలువ తెలియనివాడు హేళన చేస్తే మాత్రము చెవియొగ్గి సైతము నువ్వు ఆలకించమాకు, అస్సలు నువ్వు లెక్కలోకి తీసుకోమాకు, అసలు నువ్వు పట్టించుకోమాకు. సహోదరులు అలా హేళన చేశారు. సో మొత్తానికి యోసేపు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఏమనుకుంటారు, చంపేద్దాం అంటే వాళ్ళలో ఉన్న ఒకనొక అన్నయ్య ఏమంటాడంటే, యుక్తి కలిగినాడు. ఏమంటాడంటే రూబేన్ అనుకోండి పేరు, మనం చంపకూడదు, మనతో పాటు పుట్టే ఉన్నాడు మన తమ్ముడు, వాడి యొక్క రక్త అపరాధం మన మీద మోపటం మనకు మంచిది కాదు. ఓ పని చేద్దాం, గుంట తీసుందిగా ఆ గుంటలో ఆయన వేసేద్దాం. ఇవి గుంటలో వేయటానికి కూడా ఆ రూబేన్ ఎలాంటి సలహా ఇస్తాడంటే, ఎందుకు ఇస్తాడంటే, ఆ టైంలో గుంటలో వేసేస్తాం, మనం పక్కకి వెళ్ళిపోతాం, మళ్ళీ నేను తర్వాత వచ్చి అన్నలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడనే వచ్చి ఆ యోసేపు అని నా తమ్ముడిని పైకి లేపుతామని చెప్పి మంచి హృదయంతోనే ఆ సలహా ఇస్తాడు. ఓకే, ఫస్ట్ నుంచి యోసేపుని చంపేయాలి అన్న నీచమైన ఆలోచన రూబేను కలిగి లేదు. ఓకే, ఈ రూబేను మంచి ఆలోచనే ప్రాణాన్ని తప్పించే, అంటే ప్రాణం తీసే, నరహత్య చేసే ఆ యొక్క ఆలోచన తప్పించి మంచి ఆలోచన ఇస్తాడు. సో అన్నలందరూ అగ్రీగా ఉండి ఆ యొక్క నీళ్లు లేని పెద్ద గుంటలో వేసేస్తారు. గుంటలో వేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి. భోజనం చేస్తారు. 25వ వచనం, వారు భోజనము చేయ కూర్చుండి. 24 కూడా చదవండి. ఏసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగిని, అతను తొడుక్కొని ఉండిన విచిత్రమైన నిలుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసి, ఆ గుంట పట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనము చేయ కూర్చుండి. చూడండి ఎంత పగ, ఎంత దూరం తీసుకెళ్తారు చూసారా. తోడబుట్టినాడిని నీళ్లు లేని గుంటలో వేయటం, దానికన్నా ముందు చంపేయాలి అని దురాలోచన కలిగి ఉండి అది ఆ ఆలోచన అంతా కూడా క్రియరూపంలో చేసిన తర్వాత కూడా పంపేసి గుంటలో పడేసిన తర్వాత అయినా సరే కాసేపుడికైనా సరే కోపం చల్లారిగా, సామాన్యంగా చెప్పాలంటే కోపం చల్లారకుండా ఇంకా మనసులో పగ పెట్టుకున్నారు. ఆ పగ ఎంత ఘోరంగా వెళ్ళింది. తోడబుట్టినాడు నీళ్ళు లేని గుంటలో వస్త్రహీనుడిగా వాళ్ళు వేసేసిన గుంట పక్కకు వచ్చి కూర్చొని భోజనం పెట్టుకొని తింటున్నారు. ఆ భోజనం తెచ్చినాడు ఎవడో, యోసేపే. సో నీ శత్రువులు నీ పట్ల ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు చూసుకో ఒకసారి. ఓకే, ఇదంతా ఎలా, దేనికి వల్ల జరిగింది, పగ కారణం. ఆ పగ మరింత పగ, రెట్టింపు పగ అయింది, అసూయ కారణమైంది. సో నువ్వు స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉండాలి, మౌనంగానే ఎదుగుతూ ఉండు. ఓకే, నోరుంది కదా అని చెప్పేసి నీ యొక్క దేవుడిచ్చిన ప్రతి తలాంతిని చెప్పకూడని వాళ్ళతో ఎప్పుడూ చెప్పమాకు. అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళి చెప్పమాకు. మౌనంగానే ఉండు, మౌనంగానే ఎతగండి, మౌనంగానే నీ యొక్క ఉనికిని మీరు చాటాలి. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడాలనేది దేవుడు చేస్తాడు. ఓకే, అర్థమైందండి ఇంతవరకు. భోజనము కోసం కూర్చున్నారు అన్నలో. దూరం నుంచి చూసినప్పుడు ఇష్మాయేలు వంశస్థులు అలా అలా ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వాళ్ళలో ఇంకోడుకు ఆలోచన వస్తుంది, డబ్బులు అమ్మేద్దాం, మనకి పలానా వెండి వస్తుంది, దాన్ని బట్టి ఏదన్నా మంచి కొనుక్కోవచ్చని తోడబుట్టినాడు మరొక తోడబుట్టినాడిని, తమ్ముడిని అమ్మేస్తారు. ఎలాంటి 20 తులాల వెండికి అమ్మేస్తారు. ఇది అంతా హేయమే చూడండి. ఇవన్నీ చాలినట్టు ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, అబద్ధం ఏంటి, ఏదో క్రూర ముఖం వచ్చేసి తమ్ముడిని చంపేసింది, ఇదిగో ఈ వస్త్రములు. తమ్ముడిని చంపినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నామన్నట్టు కూడా చెప్పరు. వాళ్ళు మార్గంలో తిరిగి వస్తున్నప్పుడు ఇదిగో నిలుటంకికి మాకు కనిపించింది, ఇది ఒకసారి చూడు, ఇది యోసేపు ధరించేదా, నువ్వేగా కుట్టించి ఇచ్చేవాడికి, ఒకసారి చూడు నాన్న అని చెప్పి తండ్రికి ఇస్తారు. ఆ మేఘ రక్తం ఉన్న ఆ యొక్క నిలుటంకి చూసుకొని క్రూరముఖము చంపింది ఇది యోసేపు యొక్క రక్తం అని చెప్పి ముసలివాడిగా ఉన్న యాకోబు భ్రమపడి నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి ఆయన దుఃఖాక్రాంతుడు అవుతాడు, బాధపడతా ఉంటాడు. కొడుకు చెప్పిన మాట నమ్మాడు, కానీ దేవుడి దగ్గర ఏనాడు విచారం చేయాలి. దేవుణ్ణి ఎప్పుడు అడగల, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన కొడుకు ఇలా మృత్యువులో పడిపోయి ఉన్నాడు, మృగం వచ్చి చంపేసిందని చెప్పి దేవుడి దగ్గర ఏనాడు విచారం చేయాలి. యాకోబు హృదయం కలవరపడింది, హృదయం దుఃఖంలో ఉంది.
మీకు అన్న ఆలోచన రావాలి. మగసిరిగలకి ప్రార్థన చేసిన యాకోబు అంతగా దుఃఖపడుతున్నాడుగా, మరి దేవుడు వచ్చేసి ఏనాడు కూడా బాబు యోసేపు చచ్చిపోవాలా, పలానా దేశంలో ఇలా ఫరో దగ్గర నేనే పెట్టా, నీ కొడుకులు ఇలా మోసం చేశారు, అబద్ధం ఆడారని చెప్పి దేవుడు ఎప్పుడు వచ్చి కల్పించుకొని చెప్పాల. ఎందుకంటారు? మరి ఆయన ప్రార్థనాపరుడుగా యాకోబు. మరి దేవుడు వచ్చి యాకోబు పడే ఆ యొక్క దుఃఖము కన్నీరు చూసి యాకోబుకి చెప్పాలి కదా దేవుడు. కానీ దేవుడు చెప్పడం, మౌనంగా ఎందుకుంటాడు? యాకోబు దేవుడి దగ్గర విచారం చేయలే, యాకోబు కొడుకు మాటలనే నమ్మాడు. ఈ అన్నిటికన్నా మించి హృదయము భారముగా, వేదనగా, దుఃఖంగా పెట్టుకున్నాడు. దేవుడి వైపు తన యొక్క హృదయాన్ని తిప్పుకోవాలి. కొడుకు లేడు అన్న ఒక్క మాటను నమ్మి దాని ప్రకారం దుఃఖాకాంతుడిగా అయి ఉన్నాడు తప్ప నిమ్మలత్వము లేదు, ప్రశాంతత లేదు. దుఃఖాకాంతంలోనే తన యొక్క హృదయం నిండుకుని ఉంటాయి. కాబట్టి దేవుడి యొక్క స్వరం వినడానికి అర్హత కోల్పోయాడు. ఓకేనా? ఇంతవరకు ఓకే, అర్థమైందండి? సరే, యాకోబుకి దేవుడు చెప్పలా. నెక్స్ట్, యోసేపు గారిని ఈ యొక్క ఈజిప్ట్ దేశంలో అమ్మేసిన తర్వాత మీ అన్నీ తెలుసుగా. తర్వాత పోతిఫర్ దగ్గర నుంచి మళ్ళీ జైలు దగ్గర నుంచి మళ్ళీ ఫరో యొక్క ప్రైమ్ మినిస్టర్గా వస్తాడు. చూడండి, ఇక్కడ ఒకానొక వాక్యం మీరు జాగ్రత్తగా చూడండి. యోసేపుతో పాటు జైల్లో ఫరోకి గిన్నె అందించేవాడు జైల్లో ఉంటాడు. వాడికి ఒక కళ వస్తుంది. ఆ కళకు అర్థం ఏంటి? రాజు నిజం తెలుసుకొని నీ ఉద్యోగం మళ్ళీ నీకు తిరిగి అప్పగిస్తాడు, అలాగే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చంపేస్తాడు రాజు అని చెప్పి కళకి భావం కరెక్ట్గా చెప్తాడు. అది కొద్ది రోజుల తర్వాత కళ నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు ఆ గిన్నె అందించేవాడు ఫరో దగ్గరికి తిరిగి జాబ్ కోసం జాయిన్ అవుతానికి వెళ్ళినప్పుడు యోసేపు అడుగుతాడు, నువ్వు రాజు దగ్గరికి ఫరో దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని మనిషిని సహాయం అడుగుతాడు. అడిగినంత మాత్రాన సహాయం పొందుకున్న, మేలు పొందుకున్న ఆ యొక్క దాయకుడు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా యోసేపుని తలుచుకోవాలి. 2 సంవత్సరాలు గడిచిపోద్ది, అయినా సరే ఒకసారి కూడా తలుచుకోడు. మరి ఫరోకి కళ వస్తుంది. ఫరోకి వచ్చిన కళ బట్టి ఫరోకి కొంచెం టెన్షన్ వస్తుంది. అదే కళ మళ్ళీ రెండోసారి వస్తుంది. ఆ రెండోసారి వచ్చిన కళను బట్టి ఫరోకి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయి తన దేశంలో ఉన్న జ్ఞానులను, వేద పండితులను, అధికారులను అందరినీ పిలిపించి తన యొక్క కళ చెప్పి ఈ కళకి భావం చెప్పండి అని అడుగుతారు. ఎవరు కూడా భావం చెప్పలేరు. చెప్పకపోయినప్పుడు అప్పుడు ఈ యొక్క ఫరోకి గిన్నె అందించేవాడు చెబుతాడు, జైల్లో యోసేపు ఉన్నాడు, అతను నాకు ఒకప్పుడు ఇలా కళ చెప్తే దాని భావం చెప్పాడు. అతను ఏ భావం అయితే చెప్పాడో ఆ భావం తగినట్టే జరిగింది, నెరవేర్పు జరిగింది, అతను జ్ఞానం కలిగిన వాడు అని అతను ఇచ్చిన సాక్ష్యం బట్టి ఫరో వెమ్మటే ఇమ్మీడియట్గా పిలుస్తాడు. ఇదంతా చూడండి ఒకసారి వాక్యంలో 41వ వచనం, 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము 13 నుంచి చదువుతా. అతను మాకు ఏ భావం తెలిపినో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుకుని వ్రేలాడదీయించని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఈ 14వ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. ఫరో యోసేపుని పిలిపించాడు. యోసేపుని పిలిపించినప్పుడు చెరసాలలో ఉన్న అధికారులు ఏం చేశారు? మన దేశాన్ని పరిపాలించే మహారాజు నిన్ను పిలుస్తున్నారు, నువ్వు అర్జెంటుగా ఉన్న పాలనే బయలుదేరి అని చెప్పి త్వరపెట్టి మరి యోసేపుని అక్కడిని రాజ్య సంస్థానంలోనికి పంపించడానికి చూశారు. కానీ ఫరో ఎదుట యోసేపు పరుగు నిలిపాడా? ఎలా వెళ్ళాడు? మంచిగా క్షవరం చేసుకొని తనకు కలిగిన వస్త్రముల్లో మంచి వస్త్రములు ధరించుకొని నీట్గా వెళ్ళాడు. జైల్లో ఒక బందీగా ఉన్న ఒక ఖైదీ ఎలా ఉంటాడు, అలాంటి స్థితిలో అతను జీవము కలిగిన దేవుడు యొక్క బిడ్డగానే వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గడ్డం వేసుకొని లేకపోతే మాసిపోయిన బట్టలు వేసుకొని వెళ్తే నా మీద దీన మనసు కటాక్షం రాజుకి కలుగుతుందేమో, అడుక్కునే వాళ్ళలాగా వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా దానధర్మాలు చేస్తారేమో, అలాంటి నీచమైన ఆలోచన యోసేపుకు లేదండి.
ఎలాంటి ఆలోచనతో వెళ్ళాడు? ఉన్న వాటిల్లో కలిగి ఉన్న దాంట్లోనే మంచి బట్టలు తీసుకున్నాడు. తొందర పెట్టారు కదా అని చెప్పి ఒంటి మీద ఉన్న బట్టలతో పరిగెత్తుకుంటే వెళ్ళా. ఒక అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు కలిగిన దాంట్లో శ్రేష్టమైనది దేవుడి యొక్క రిప్రజెంటేటివ్గా ఉన్న ఈ యొక్క యోసేపు దానికి తగిన విధంగానే వెళ్ళాడు. క్షవరము చేయించుకొని మంచి వస్త్రము ధరించుకొని వెళ్ళాడు. వెళ్ళంగానే ఫరో చెప్తాడు, బాబు ఇదో నీ గురించి విన్నా, నాకు ఇలా కళ వచ్చింది. అదే కళ మళ్ళీ రెండో కళ కూడా ఇలా వచ్చింది అని అనగానే ఫరో ఇలా కళ చెప్పినప్పుడు యోసేపు ఇచ్చే సమాధానాలు కూడా మీరు చూడండి ఒకసారి. 15వ వచనం. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావము తెలుపగలవారెవరూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటిని అని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చూడండి, ఒక ఆత్మీయత వృద్ధి కలిగిన వాడు ఎలా మాట్లాడుతున్నాడో మీరు చూడండి. మొదటిసారి కళ వచ్చినప్పుడు, యోసేపుకి మొదటిసారి కళ వచ్చినప్పుడు తన యొక్క అన్నదమ్ముల గురించి, అప్పుడు ఆయనకున్న వయసు 17 సంవత్సరములు, 17 సంవత్సరాల యవనస్తుడు. అదే యోసేపుకి ఫరో యొక్క సంస్థానంలో అంటే ఈజిప్ట్ దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యే వయసు 30 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 13 సంవత్సరాల ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో ఆత్మీయత వృద్ధి ఎంత బాగా కలిగిందో చూడండి. కళ వచ్చింది అని చెప్పి ఒకనాడు 17 సంవత్సరాల వయసు అప్పుడు ఎలా మాట్లాడాడు, 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? కళభావం చెప్పేవాడు నేను కాదు, దేవుడే. నేను కాదు, నా వల్ల కాదు, నా వలన అసలు కానే కాదు, ఇది దేవుడు వలనే జరిగి ఉన్నది. దేవుడే నీకు క్షేమకరమైన మంచి వర్తమానము చెప్పునుగాక అని దేవుడికే ఘనత ఇచ్చాడు, దేవుడికే మహిమ ఇచ్చాడు. తలాంతు నాది కాదు, తలాంతు యొక్క భావం చెప్పగలిగినని నేను కాదు, అది కేవలము జీవము కలిగిన దేవుడిది అని చెప్పి చక్కగా ఉత్తరం ఇస్తాడు. దానికి తగినట్టు కళ వినటం, కళకు తగినట్టు భావం చెప్పడం, ఇవన్నీ జరిగిపోతాయి. ఆ భావం ప్రకారము ఫరో యోసేపుని మంచిగా ప్రైమ్ మినిస్టర్ హోదాలో పెట్టేసి, ఈ యొక్క ఈజిప్ట్ దేశం మొత్తానికి కూడా నువ్వు తండ్రిగా ఉండు, నీ యొక్క ఆజ్ఞ లేనిదే కాలైనా సరే చెయ్యైనా సరే లేపడానికి కూడా వీలు లేదు, అంత శ్రేష్టమైన ఆజ్ఞ ఇస్తాడు ఫరో. సో దానికి తగినట్టు ఈజిప్ట్ దేశంలో ఫరో గొప్ప ఆజ్ఞను బట్టి యోసేపు ఎలా ఉంటాడండి? ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి చక్కగా మంచి అధికారంతో మంచి ఘనత కలిగి బ్రతుకుతూ ఉంటాడు. దూరం మీరు తెలుస్తుందే కదా. సో 7 సంవత్సరాల పాటు మంచిగా ఆ యొక్క దేశంలో పంట పండిన తర్వాత అవన్నీ కూడా అన్ని కొట్లలో ధాన్యము భద్రం చేసుకుంటూ ఉంటారు. తర్వాత కరువు కాలం స్టార్ట్ అవుద్ది. కరువు కాలం స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు వరకు చూసుకున్నట్లయితే మొత్తం 7 సంవత్సరాల కరువు కాలం, దాంట్లో 2 సంవత్సరాలు అయ్యేసరికి ఇంకా దేశంలో ఎక్కడా కూడా పంట లేదు. ధాన్యాన్ని ఇతను అమ్ముతూ ఉంటాడు, దాని ప్రకారం మంచిగా ఘనత వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎక్కడా కూడా ధాన్యం లేదు, కరువులో ఉంది. ఆ టైంలో ఏం జరుగుతుంది? యాకోబుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈజిప్ట్ దేశంలో ధాన్యం ఉంది, మీరు వెళ్ళి అర్జెంటుకి వెళ్ళి కొనుక్కురండి, రూపాయలు తీసుకెళ్ళండి, కొనుక్కురండి, లేదంటే మనం అందరం చచ్చిపోతాం అని చెప్పి యాకోబు చెప్పంగానే 11 మంది కొడుకులు వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. కానీ యాకోబు ఇక్కడ తెలివిగా ఏం చేస్తాడు? యోసేపు చచ్చిపోయాడు. రాహేలుకు ఉన్న 2 కొడుకుల్లో ఒక కొడుకుగా ఉన్న యోసేపు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంకా ఎవరున్నారు? బెన్యామీను. రెబ్కానా రాహేలా? బెన్యామీను ఉన్నాడు. సో బెన్యామీను నేను పంపించను, మీరు వరకు వెళ్ళండి అని చెప్పేసి, మిగతా అందరు కొడుకులు పంపిస్తారు. ఇవన్నీ మీకు తెలిసిందే కదా. 10 మంది వెళ్తారు. వెళ్ళినప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళంగానే యోసేపు వాళ్ళందరినీ చూసి గుర్తుపట్టి ప్రేమ కలుగుతుంది. కానీ ఎక్కడా కూడా తనెవరో తను ముందుగా చెప్పుకోకుండా మీరు ఇలా దొంగ వేషం వేసుకొచ్చిన ఈ యొక్క స్పై లాంటి వాళ్ళు అని అంటారు. ఓకే, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము యథార్థవంతులం, మా ఒక తండ్రికి తోడపుట్టిన వాళ్ళం అని ఎంతగానో చెప్పినప్పుడు ఆయనకి తెలుసు కూడా, అంటే యోసేపు గారికి తెలుసు కూడా, కావాలని గద్దించి భయపెట్టినట్టు మాట్లాడతారు. ఓ పని చేద్దాం, మిమ్మల్ని అందరినీ జైల్లో వేస్తా, మీ తరఫున ఒక్కడిని పంపించండి, మీ దేశానికి వెళ్ళి
అక్కడున్న ఆ ఒక్క కొడుకుని తీసుకురండి, అంటే మీ తమ్ముడిని తీసుకురండి, అంటే బెన్యామీని తీసుకురండి అని చెప్పి అంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు యోసేపు? జైల్లో ఎందుకు వేశారు? పగ తెచ్చుకుంటాం కోసమా? బెన్యామీని చూడాలి కదా, బెన్యామీన్ని చూడాలి, ఆ కోరిక కోసం అలా చేస్తాడు తప్ప సహోదరుల్ని బందీ చేయడానికి కాదు. సహోదరుల్ని ఉన్న పలానా చంపేసే అధికారం కూడా ఆయన కలిగి ఉన్నది. మీరు వేగుల వారు అని కావాలని భయపెట్టడానికి ఆ మాట వాడతాడు. అదే మాట ఫరోతో చెప్పి ఫరోతో చంపించేయటం ఎంతసేపు పడుతుంది? పగ తెచ్చుకుంటాం యోసేపుకి ఎంతసేపు పడుతుంది? ఏం చేయడు. సో బెన్యామీని తీసుకురావడానికి అలా భయపెట్టి మాట్లాడతారు. జైల్లో వేసిన తర్వాత మళ్ళీ యోసేపు మళ్ళీ వెళ్ళి నేను దేవుడికి భయపడేవాడిని, సో ఇన్ని రోజుల పాటు మీరు ఇలా బందీగా ఉండటం ఎందుకు? ఒక్కడనే వెళ్ళమన్నా కదా. అలా కాదులే, ఒక్కడు వెళ్ళటం కాదు, ఒక్కడు మాత్రమే జైల్లో ఉండండి, మిగతా 9 మంది వెళ్ళిపోండి. మీరు ఒడిచేలతో వెళ్ళమవసరంలా, మీకు కావాల్సినంత ధాన్యం తీసుకుని వెళ్ళిపోండి. మీ గాడిదల మీద ఎంతవరకు మోయగలుగుతుందో అంతవరకు ధాన్యం ఇస్తాము, తీసుకుని వెళ్ళిపోండి. మీ దేశానికి వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి అని చెప్పి చక్కగా నమ్మకంగా ధైర్యంగా మాట్లాడి పంపిస్తారు. ఒక్కడిని మాత్రమే జైల్లో పెట్టి, అది కూడా ఎందుకు? సేఫ్టీ కోసం పంపించేస్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా గాడిద మీద ఉన్న ధాన్యాన్ని ఓపెన్ చేసి చూస్తారు. ధాన్యాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ధాన్యంతో పాటు డబ్బులు కూడా అక్కడే ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కోవాలి. ఇక్కడ యోసేపు ఏం చేస్తాడు? ధాన్యం ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. కానీ వాళ్ళకి తెలియకుండా, అంటే అన్నలకు తెలియకుండా అదే డబ్బుల్ని వాళ్ళ యొక్క ధాన్యం గోతాంలోనే తిరిగి కట్టేస్తాడు. ఇదే వెంటనే వాళ్ళు తండ్రి దగ్గరికి, యాకోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక జరిగిన కార్యం మొత్తం చెప్తాడు. ఆయన బియ్యం ఇచ్చాడు, కానీ ఆ డబ్బులు కూడా దాంట్లోనే పెట్టేశాడు. మమ్మల్ని ఇలా వేగులు వారు అనుకున్నారు, ఇట్లా అన్నీ జరిగిందని చెప్తారు. చెప్పి అక్కడ మా అన్న ఉన్నాడు, నువ్వు బెన్యామీని పంపిస్తే తప్ప వాడు రిలీజ్ అవడయ్యా అని చెప్పి తండ్రితో చెప్పంగానే తండ్రికి ఇంకా కోపం వస్తుంది. అంతకుముందేమో యోసేపుని చంపేశారు, చచ్చిపోయాడు. ఇప్పుడేమో ఇంకో తమ్ముడిని తీసుకొచ్చి ఈజిప్ట్ దేశంలోనే బందీ చేశారు. ఇప్పుడేమో బెన్యామీని తీసుకెళ్తానంటున్నావు అని చెప్పి చాలా బాధపడతారు. రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్న నేను నా పితరుల సమాధుల్లోకి దుఃఖ దినములతో నేను వెళ్ళమంటావా అని చెప్పి తండ్రి బాధపడతాడు. అప్పుడు వాళ్ళలో ఉన్న ఒక సహోదరుడు ఏమంటాడంటే, నిశ్చయముగా బెన్యామీని నేను తీసుకొస్తా, నాది హామీ అని తండ్రికి మంచిగా భరోసా ఇచ్చి బెన్యామీని తీసుకుని వెళ్తారు. ఓకే, బెన్యామీని తీసుకుని మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్తారు. చూడండి, 17 సంవత్సరాల ప్రాయంలో చూసిన అన్నలో తమ్ముల్ని తిరిగి 30 సంవత్సరాల వయసులో, అంటే ఒక మాటలో చెప్పాలంటే 13 సంవత్సరముల తర్వాత తన సహోదరులను ఆ క్షణాన్ని యోసేపు గారు చూశారు. అతని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. మళ్ళీ భయపడటానికి, మళ్ళీ బెదిరిస్తానికి మళ్ళీ చెప్తాడు, అట్లా అని చెప్పినప్పుడు వాళ్ళందరూ టెన్షన్ పడతారు, మేము మీ దాసులు అండి అట్లా అని. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేసేసి ఎలుగెత్తి ఏడ్చి నేను యోసేపును మీ తమ్ముడను అని చెప్పి ఒకరి మీద ఒకరు చక్కగా హగ్ చేసుకొని ఏడుస్తారు. బెన్యామీన్ అయితే ఇంకా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తారు. బెన్యామీన్ కూడా తన యొక్క అన్నగా ఉన్న యోసేపును ముద్దు పెట్టుకొని ఏడుస్తారు. ఇదంతా మీకు తెలిసిందే కదా. ఉన్న పలానా మీరు నాన్న దగ్గరికి వెళ్ళి, ఇంకా కరువు ఇంకా 5 సంవత్సరాలు ఉంది, సో నాన్నకి అదంతా చెప్పి, ఈజిప్ట్ దేశంలో ఫరో ఎదుట దేవుడు నన్ను ప్రైమ్ మినిస్టర్గా చేశాడు, నాకు కలిగిన ఈ యొక్క అధికారం గురించి నాన్నగారికి, యాకోబు గారికి చెప్పండి, అలాగే మీ యొక్క పిల్లలు, భార్యలు, నాన్నని అందరినీ తీసుకురండి, ఇక్కడే ఫరో దగ్గర ఈజిప్ట్ దేశంలో మనం పలానా ప్రాంతంలో ఉందాము, లేదంటే 5 సంవత్సరాలు ఇంకా పెండింగ్గా ఉన్న 5 సంవత్సరాలు మనం, అంటే మీరు బతకటం కష్టం, అది అన్నీ చెప్తారు కదా. ఓకేనండి, ఇంటికి వెళ్తారు, యాకోబుని కూడా తీసుకొస్తారు. ఇప్పుడు ఇది స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పాను? మీకు తెలియదని చెప్పానా? ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే 17 సంవత్సరాల ప్రాయంలో యోసేపు గారికి వచ్చిన ఫస్ట్ కళ ఏంటి? ఆ యొక్క చేనులో ఒక పన ఉంది, ఆ పన చుట్టూతో 11 పనులు సాష్టాంగపడ్డాయి. ఓకే, అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఈ కళ నెరవేర్పు జరిగిందా లేదా? ఆ కళ నెరవేర్పు జరగకుండా ఉండటానికి సహోదరుల మధ్యలో ఎలాంటి ప్లాన్ చేశారు? కళ్ళగానే వాడు వస్తున్నాడు అయ్యా బాబు అని హేళనగా మాట్లాడిన ఆ సహోదరులు పగని హత్తిగా రూపు వచ్చిన ఆ యొక్క నీచమైన దురాలోచన కలిగిన ఆ యొక్క సహోదరులు ఎలాంటి కుట్ర పన్నారో తమ్ముడు చంపేయడానికి. అంత పరిస్థితుల్లో కూడా
కళ నెరవేర్పు జరగటం ఆపగలిగాడా ఒక్క మనిషి అయినా సరే? మొదటి కళ జరిగిందా లేదా? నెక్స్ట్ రెండో కళ ఏంటి? సూర్యుడు చంద్రుడు ప్లస్ 11 నక్షత్రాలు యోసేపుకు సాష్టాంగ పడతాం. ఇప్పుడు రెండోసారి వెళ్ళి నాన్నగారిని తీసుకురా అని చెప్పినప్పుడు యాకోబు వస్తాడు. యాకోబు యొక్క మిగతా భార్యలు, యాకోబు యొక్క పిల్లలు అంటే కొడుకులు, యాకోబు యొక్క కోడళ్ళు, వాళ్ళ కలిగిన పిల్లలు, వాళ్ళ కలిగిన మొత్తం సంపద మొత్తం వస్తారు. సో ఆ యోసేపుకి 17 సంవత్సరాల ప్రాయంలో ఆయనకు వచ్చిన రెండో కళ కూడా నెరవేర్పు జరిగిందా లేదా? సో ఈ 2 కళలు జరగకుండా ఉండటానికి మనుషులు ఎన్ని రకాలుగా కుట్ర పన్ని అడ్డగించాలని, అసలు మనిషినంటూ చంపేయాలని ఎలాంటి వ్యతిరేకతమైన స్వభావం కలిగి అడ్డగించినా సరే ఒక్కడి వలన సాధ్యం జరిగిందా? సో మనుషులు ఎన్ని విధాలుగా కుట్రలు పన్ని దేవుడి యొక్క ప్రణాళికని అడ్డగించాలని ప్రయత్నం చేసినా సరే దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ప్రణాళికని వెంట్రుకలు వాసి అంత కూడా మార్చలేరు, చెరపలేరు. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూడండి, మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు యోసేపు పట్ల? పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు, గద్దించారు, చంపేయడానికి కుట్ర పన్నారు, దురాలోచన కలిగి ఉన్నారు, వస్త్రహీనుని చేశారు, 20 తులాల వెండికి అమ్మేశారు, తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పేసి అబద్ధపు సాక్ష్యం పలికారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే 10 రకాల కార్యములు అక్కడ జరిగి ఉన్నాయి. మనుషుల యొక్క ఉద్దేశములు ఎలా ఉన్నాయి? 10 రకాల వ్యతిరేకత కలిగిన కూడిన ఉద్దేశములు, కార్యములు. కానీ ఈ 10 రకాల ఉద్దేశంలో నుంచి, 10 రకాల కార్యంలో నుంచి మనుషుడు ఏమో ఆ యొక్క దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న వ్యక్తిని కించపరచడానికి, అఘోరపరచడానికి, హేళన చేయటానికి, నాశనం చేయటానికి కుట్ర పన్నుతూ ఉంటారు. కానీ దేవుడు అదే 10 లక్షణాలు వాడుకొని, అదే కారణాలు వాడుకొని దేవుడు ఆ మనిషిని ఎలా చేశాడండి? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బ్రతకటానికి వాడుకున్నాడు దేవుడు ఆ యొక్క కార్యాలు. సో నీ పట్ల నీ యొక్క అయిన వాళ్ళైనా సరే, తోడబుట్టిన వాళ్ళైనా సరే, స్నేహితులైనా సరే, తోటి విశ్వాసులైనా సరే, సంఘస్థులైనా సరే, వాళ్ళ యొక్క దృష్టిలో ఎంత వ్యతిరేకత నీ మధ్య కనపరిచినా సరే దేవుడు అదే పరిస్థితులు వాడుకొని ఆ పరిస్థితుల్లో గుండా దేవుడి యొక్క చిత్తము నిశ్చయముగా జరుగునట్లు దేవుడు నిన్ను చేపట్టుకొని నీకు తోడుగా ఉండి నిన్ను వృద్ధి చేస్తాడు. సహోదరులందరూ పగబట్టారు, కానీ దేవుడు యోసేపుకి చివరి దినము వరకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. పోతిఫర్ దగ్గర పనిచేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. జైల్లో బందీగా ఉన్నప్పుడు దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. ఫరో ఎదుట కళ్ళకి భావం చెప్పడానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క ఆత్మ యోసేపు తోడుగా ఉన్నది. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ యోసేపు తోడుగా ఉంది. ఒకప్పుడు తను చంపాలి అని చూసిన ఆ యొక్క సహోదరులుగా ఉన్న శత్రువులు తన కంట పడినా సరే చావుకి మళ్ళీ చంపటం లాంటి ప్రతీకారం తీర్చుకోకుండా, నేను దేవుడు యందు భయం కలిగిన వాడను, నేను నీ సహోదరును, నేను యోసేపును, ఇదిగో ప్రేమ అని ఎలుగెత్తి మొరపెట్టి ఏడ్చి ఆలింగనం చేసుకొని దేవుడి యొక్క ప్రేమను వ్యక్తపరిచి ఉన్నాడు. దేవుడి యొక్క ఆత్మ ఆయనలో ఉన్నది. సో మనుషులు ఎన్ని విధాలైనా సరే, ఎన్ని రకాలకైనా సరే, నీ మీద ఎన్ని కుట్రలైనా సరే రాని, ఎలా అన్నా రాని, ఆఖరి నీ ప్రాణం తీయాలి అని నీ మీద పగబట్టిన పరిస్థితులైనా కానీ దేవుడు అదే పరిస్థితులు వాడుకుంటాడు, అదే సందర్భాలు వాడుకుంటున్నాడు, అదే క్రియలు వాడుకుంటున్నాడు. ఆ క్రియల్లో నుంచి దేవుడు నిన్ను ఎలా చేస్తున్నాడండి? ఎలా చేస్తున్నాడు? మేలుకే దేవుడు ఉద్దేశించును. మనిషి ఎలా చేస్తున్నాడు? మనిషి ఎలా చేస్తున్నాడు? కీడేమో మనిషి యొక్క ఆలోచన, కానీ దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మారుస్తాడు. సో నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ వాక్యం వింటున్నా దేవుని యొక్క
ప్రియమైన పిల్లలారా, ఏ వ్యక్తి అయినా సరే నీ మీద ఎప్పుడైనా సరే కీడు చేయడానికి వచ్చాడనుకో, దేవుడు ఆ కీడుని ఎలా మారుస్తున్నాడు? మేలుకే మారుస్తాడు. అంత మాత్రమేనా? ఆ మేలు ఎలా ఉంటుంది? నీ వరకే కాదు, నీ చుట్టూతా మేలు వ్యాప్తి చెందుతుంది. ఎంతవరకు? నువ్వు ఉంటున్న ఊరు, ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ ప్రపంచం. కీడు చేయడానికి, ప్రాణం తీయడానికి సహోదరులు వస్తే ఆ ప్రాణం తీయాలి అని సహోదరులు అనుకున్నారు. కానీ అదే సందర్భాన్ని వాడుకొని దేవుడు ఆ సందర్భం గుండా మరి కనాన్ దేశంలో ఉంటే ఈజిప్ట్ దేశంలోకి ప్రైమ్ మినిస్టర్ యోసేపు అవ్వడం. సో ఆ పరిస్థితుల్లో దేవుడు అదే పరిస్థితి వాడుకొని కానాను దేశం నుంచి ఈజిప్ట్ దేశానికి యోసేపును పంపించి ఎలాంటి స్థితిలో తీసుకెళ్ళాడు? ప్రైమ్ మినిస్టర్ స్థితిలోకి తీసుకెళ్ళాడు. వస్త్రహీనుడుగా ఉన్నాడు యోసేపు ఒకప్పుడు అన్నదమ్ముల వల్ల. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఒక గుంటలో అన్నపానములు లేక హీనమైన స్థితిలో ఉన్నాడు యోసేపు. ఇప్పుడు దేవుడి యొక్క కృపలో ఎలా మార్చబడ్డాడు? ప్రపంచానికే అన్నము అంటే భోజనము, వడ్లు, బియ్యము ఇవ్వటానికి గొప్ప స్థితిలోకి దేవుడు యోసేపును మార్చాడు. సో ఇక నుంచి మీరైనా సరే, నేనే సరే ఎలా ఆలోచించుకోవాలి? ఏదైనా సరే ఒకడు నీ మీద కీడు చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ కీడును నువ్వు కనుక పసిగట్టినా వెళ్ళనుకో. నువ్వు పసిగట్టకపోతే ఇంకా దేవునికి స్తోత్రం. ఓకే, అది నీ అమాయకత్వము, నీ యొక్క మంచితనం అవ్వచ్చు. అది మొత్తం నువ్వు తీసుకెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. నువ్వు తెలిసి చేసినా, తెలివి చేసినా దేవుడి యొక్క చిత్తానుసారముగా ఆ కీడు నీ మేలుకే. నీ పట్ల జరగచున్న కీడు భవిష్యత్ కాలంలో నీ మేలుకే. ఇప్పటి కాలంలో అది నువ్వు కీడుగా ఎంచుకుంటున్నావేమో, ఇప్పటి కాలంలో, ప్రస్తుత కాలంలో అది కీడుగా నువ్వు ఊహించుకుంటున్నావేమో, తలుచుకుంటున్నావేమో. కానీ భవిష్యత్ ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము ఈనాడు నువ్వు అనుభవించిన కీడు రేపటి దినమునందు ప్రజలందరి యొక్క సంరక్షణ, ప్రాణము, ఆయుష్ కోసము దేవుడు నీ ద్వారా ప్రపంచానికి మేలు కలుగజేయుచున్నాడు. వాక్యం దేవుడు ఆశీర్వదించునుగాక.